ఒక్కరోజు గడువివ్వండి. నేనే సుమతిని అని ప్రూవ్ చేసుకుంటాను. ఒక్కరోజు గడువిస్తే మరో కొత్త కథ రెడీ చేసుకుందాం అనుకుంటున్నావా? ఇంకా ఎన్ని కట్టుకథలు చెప్తావు? ఒక్కరోజు కాదు, ఒక్క గంట కూడా గడువు ఇవ్వకు మహా. సుమతక్కనే చంపింది అంటే తను ఎంతకైనా తెగిస్తుంది. ఈ హంతకురాల్ని ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండనివ్వడమే గొప్ప. ఇంకా టైం ఇస్తే ఇంకేం చేస్తుందో. ఎందుకంత దారుణంగా మాట్లాడతారు? టీచర్ గారు సుమతి అత్తమ్మని చంపడం మీరు చూడలేదు కదా? ఊరికే నిందలు వేయకండి. నింద కాదు, నిజం. పోలీసుల దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు వస్తున్నారు. అవన్నీ తప్పుడు సాక్ష్యాలండి. నేనే మీ సుమతిని. రామ్, ప్రీతి, నేనే మీ అమ్మని, మీ కన్న తల్లిని. నన్ను నమ్మండి. సుమతి కోసం జన, రామ్, ప్రీతి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లి నా ఫ్రెండ్ సుమతిని చంపిన నీకు శిక్ష పడాల్సిందే. అదిగో పోలీసులు కూడా వచ్చారు. రా అన్నయ్య, ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా? నేను నీ చెల్లెలు సుమతిని అంటే ఇక్కడెవ్వరూ నమ్మట్లేదు. నేను సుమతిని కాదు అని మహాలక్ష్మి అడ్డదిడ్డంగా వాదిస్తోంది. నేను సుమతిని అని నువ్వైనా చెప్పన్నయ్యా. వీళ్ళ కళ్ళు తెరిపించు. చెప్పన్నయ్యా, చెప్పన్నయ్యా. సారీ విద్యాదేవి గారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నా గురించి అంతా తెలిసి నువ్వే నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావంటే నేను నీ చెల్లెల్ని అని నిరూపించుకోవాలన్న కోరిక చచ్చిపోతుందన్నయ్య. కర్తవ్యానికి బద్దున్నాయి, నీ కష్టానికి బాధ్యున్నయ్యానమ్మా. నీకే అంత బాధ ఉంటే చిన్నప్పటి నుంచి ఈ చేతులతో నిన్ను పెంచిన వాణ్ణి. ఈ చేతులతో నీ చేతులకు సంఖ్యలు వేయడం ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోమ్మా. నీ అన్నయ్యగానే కాదు, ఒక నిరపరాధిని అన్యాయంగా అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ పోలీస్ పడే బాధ చెప్పుకోలేని ఆ గుండె కోత ఒక పోలీస్గా ఇప్పుడు నేను అనుభవిస్తున్నానమ్మా. మన పరిస్థితి ఏ అన్నా చెల్లెళ్లకు రాకూడదన్నయ్యా. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. భరించే వాళ్ళకే దేవుడు కష్టాలిస్తాడు అంటారు, కానీ ఈ కష్టం భరించలేదమ్మా. నిజం చెబితే అందరూ సంతోషిస్తారు అనుకున్నాను, కానీ చెయ్యని తప్పుకి ఇలా శిక్ష పడుతుందని అనుకోలేదన్నయ్యా. నిజాన్ని దాయడం అంటే భూమిలో మందు పాత్రలు ఉన్నట్టేనమ్మా. అవి ఏదో రోజు భూమిని చేల్చుకుంటూ పేలిపోతాయి. అలాగే నిజం బయటకొస్తుంది. అంతవరకు నువ్వు కాస్త ఓపిక పట్టాలి. ఆ రోజు వస్తుందంటావా అన్నయ్య? నేను బయటపడతానా? ఈ శిక్ష తాత్కాలికమే తల్లి. నువ్వు ఏ తప్పు చేయలేదు. అది నిరూపించే రోజు తప్పకుండా వస్తుంది. ఆ దేవుడు సాయం చేస్తాడు. పదమ్మ, వెళ్దాం.
నా మీద ప్రేమ కనిపించాల్సిన నా పిల్లల కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదన్నయ్య. పాపం టీచర్ గారిని చూస్తుంటే అత్తమ్మని చంపినట్టు అనిపించట్లేదు కదా మామ.